ఏంటేమంటావు? అంటే ఖచ్చితంగా సార్. చంద్రబాబు గారు వైఖరిలో మార్పయితే కనిపిస్తుంది. అది ఆచరణ ఆయన పెడతారా? పెట్టరా? అనేది చూడాలి. ఎందుకంటే హ్మ్. ఒక చిన్న అంశం సార్. నిన్న ఆయన మాట్లాడిన మాటలకు, మనం అడిగిన ప్రశ్నలు కావచ్చు, అక్కడ మొత్తం జరిగిందని మనం చూస్తే హ్మ్. బుడమేరు వల్ల లేదంటే కృష్ణానదికి వచ్చినటువంటి వరద వల్ల విజయవాడ నగరం మునిగిందనేది అందరికీ కనపడుతుంది. సరే, హ్మ్. ప్రభుత్వ సహాయక చర్యలు ఒకవైపు చేస్తుంది. హ్మ్. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ పక్కన పెడితే వైసీపీ దానికి అనుబంధ సోషల్ మీడియా చేసిన ప్రచారం ప్రధానంగా ఏంటంటే హ్మ్. అమరావతి పైన తిరిగి గతంలో ఏదైతే ప్రచారం చేశారో ఈ ప్రాంతం ఆ రాజధానికి పనికిరాదు, ఇది నీట మునిగిన ప్రాంతం. ఎందుకంటే వరద వచ్చిన రోజు, వర్షం పడ్డ రోజు, వరద హ్మ్. పోయిన తర్వాత కూడా అదే అంశాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. హ్మ్. అంటే ఒక రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ళు మనం స్ట్రగుల్ అయ్యాం సార్. మీకు ఒకే ఒక విషయం నేను చెప్తాను సార్, ఇక్కడ చాలా క్లియర్ గా. మనం 3 రాజధానులు అంటూ ఎంచుకున్నటువంటి వైసీపీ సిద్ధాంతం కూడా ఇక్కడ తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఈ ప్రాంతం రాజధానికి అనువైంది కాదనే కదా వాళ్ళు చెప్పేది. ప్రధానంగా వరద ముప్పు ప్రాంతం. ఇదే కర్నూలుకి 2009లో వరద వచ్చింది, అక్కడ ఏదైతే న్యాయ రాజధాని అన్నారు. ఇదే వైజాగ్ కి 2014-15 మధ్యలో హుదూద్ వచ్చింది, అక్కడ వాళ్ళు ఏదైతే ఉందో పరిపాలనా రాజధాని అన్నారు. అంటే విపత్తులు అక్కడ కూడా సంభవించాయి. అమరావతిని ఏదైతే శాసన రాజధాని అన్నారు, శాసన రాజధానిలో కూడా సరే వరద ప్రభావం కనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ పెడతారు రాజధానిని? ఇప్పుడు ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు ఫ్లడ్ నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకునే మెకానిజం సిస్టమ్ హ్మ్. డెవలప్ చేసుకోవాలి. కానీ హ్మ్. అసలు ఇక ఖచ్చితంగా ఇక్కడ పెట్టడమే తప్పు అంటే ఖచ్చితంగా 2014లో నాడు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశామని చెప్పి 2019లో మాట తప్పారో కాదు అదే విధంగా సార్. అనిల్, అంటే 2029లో మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీ గనక ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే అమరావతి రాజధానిని మారుస్తామని చెప్పని ఇప్పుడు చెప్పకనే చెప్పేశారు, అంతే కదా? ఖచ్చితంగా సార్, అదే అంటే కదా తేటతెల్లం అమరావతిని అవుతుంది. మారుస్తాం, అమరావతి రాజధాని ఉంచాం అని చెప్పని చెప్పేశారు. అంటే ఇంతకుముందు గనక ఏదైతే ప్రజావేదికను కూల్చినట్టుగా ఇప్పుడు గనక చంద్రబాబు నాయుడు గారు అన్ని నిర్మాణాలు చేసి మళ్ళీ కడితే వాటన్నిటిని కూడా కూల్చేస్తాం అని చెప్పని మరీ చెప్పినట్టేనా? ఖచ్చితంగా ఇప్పుడు అదే రకమైన సందేశం కదా సార్ ఇస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఆ. వాళ్ళు ఏం చేశారు, నిర్మాణాలన్నీ నీటల్లో పెడితే ఇవాళ ఏమైంది, రూ. 100 అవ్వాల్సిన పనికి రూ. 500 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. పోలవరం డయాఫ్రమ్ వాల్ 400 కోట్ల రూపాయలతో ఆ రోజు నిర్మిస్తే ఇవాళ తిరిగి మళ్ళీ 1000 కోట్లతో నిర్మించాల్సిన పరిస్థితి. నిజంగా తెలుగుదేశం ఆ రోజు ప్రభుత్వం తప్పు చేసిన దాన్ని సరి చేయడానికి 5 ఏళ్ల కాలం మీకుంది. కానీ 5 ఏళ్ల పాటు మీరు ఏడ సరి చేశారు? సరి చేయకుండా మళ్ళీ చంద్రబాబు మీదో లేదంటే కాదు, ఇంకా వేరే వాళ్ళ మీద సరిచేయటం సార్. సరిచేయకపోవటం ఓకే. ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఒప్పుకోం, అక్కడ నిర్మాణాలను కూల్చివేస్తాం అని చెప్పని వాళ్ళు ఒక డైరెక్షన్ తీసుకున్నట్ట, ఒక స్టాండ్ తీసుకున్నట్లేనా? చాలా సూటిగా సార్ మీరు చెప్పిన దాంట్లో అయితే చాలా సూటిగా వైసీపీ స్టాండ్ ఇదేననే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఓకే. వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలోను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదే అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఓకే. ఎందుకంటే రాజకీయంగా ఉమ్. అమరావతిని సమాధి చేయాలన్న ఆలోచన వైసీపీ నేతల్లో కనిపిస్తా ఉంది. నిన్న ఉమ్. అదే అంశాన్ని ఎందుకంటే మీడియా ద్వారా మనం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర పౌరులుగా మనందరిపైన కూడా ఒక బాధ్యత ఉంది సార్. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఈ మన దేశంలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. మనం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఏదో ఒక నూతన పట్టణాన్నో నగరాన్నో లేదంటే దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా మళ్ళీ తిరిగి అదే రకమైన రాజకీయ ఏదైతుందో విమర్శలు ఇతర కారణాలతో ఈ అమరావతి అనే ప్రాంతాన్ని రాజధాని అనేది లేకుండా చేయాలనే ఆలోచన అనేది ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు. ఎందుకంటే మనం చూసాం 2019 ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పే ప్రయత్నం చేశారు ప్రజలకి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని ఉంచడు, ఆపివేస్తాడు, నాశనం అంటే అవుతుందని. ఒకటి కానీ అనిల్, అంటే జగన్మోహన్ సార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ స్టాండ్ తీసుకోవడానికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అమరావతిలో ఒక్కసారిగా ఆ, ధరలు పెరిగాయి, వాల్యూ పెరిగింది. అదేవిధంగా అనేక ఇన్స్టిట్యూషన్స్ను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని అంగీకరించింది. ఇటీవల 2500 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చారు. అలాగే ఆ, అక్కడ నిర్మించాల్సినటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్కి కూడా మేము సహాయం చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా త్వరితగతిన వేగవంతంగా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి వస్తే, అంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒక మంచి రూపాంతరం జరిగిద్ది, మంచిగా అభివృద్ధి జరిగిద్ది, అక్కడ క్యాపిటల్ డెవలప్ అయ్యిద్ది. కాబట్టి ఆ క్యాపిటల్ అనేటువంటి దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు, అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుకోదు అనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా దీని మీద విషం చిమ్ముతూ మేము భవిష్యత్తులో వస్తే మేము అడ్డుకుంటాం, రానియ్యం, దీన్ని తీసేస్తాం, అమరావతిని కూల్చేస్తాం అని చెప్పటం ద్వారా ఒక భయాన్ని సృష్టించటం ద్వారా అభివృద్ధిని, ఎంప్లాయ్మెంట్ని అడ్డుకునేటువంటి ఒక పొలిటికల్ గేమ్, ఒక కుట్ర జరుగుతుందని భావించాల్సినటువంటి అవసరం ఉందా అనిల్?
ఖచ్చితంగా అదే కదా సార్ కనపడతా ఉంది. 5 ఏళ్ల పాటు మళ్ళీ అమరావతిని అభివృద్ధి చెందకుండా అంటే నాశనం నాకు చేస్తే అంత కనపడలేదు, అందుకని నేను నిన్ను అడుగుతున్నా. నేను అంత కుట్ర చేస్తారా, అంత విధ్వంసం చేస్తారా ఎవరైనా మనిషి అనేటువంటి వాళ్ళు? అంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఒక సంపదను ఆ రకంగా అన్యాయం చేస్తారా అనేటువంటిది నాకు కొద్దిగా అందుకని అనుమానం వచ్చి అడిగాను. నీళ్ళు ఏమనుకోబాక. సార్ అనుకునేది ఏం లేదు సార్. ప్రజావేదిక ఎవరిది సార్? రాష్ట్ర సంపద నిర్మించిందే కదా. 5 ఏళ్లు రాజధాని ప్రాంతంలో నిర్మించిన భవనాలను శిథిలాలు చేశారంట. ఆ డబ్బులు ఎవరివి? రాజధాని ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చిన డబ్బులే కదా. అక్కడ ప్రజాధనాన్ని ఏదైతే నిరుపయోగంగా చేసి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, మీరు అడిగిన దాంట్లోనే లాజిక్ ఉంది. నిజంగా రాజధాని అభివృద్ధి అయ్యి కొంత భాగం కనుక నిర్మాణాలు పూర్తయి కొన్ని సంస్థలు వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే ఇదే అంశంతో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం ఆ రోజు మళ్ళీ వెళ్తుంది, ప్రజల ఆమోదాన్ని కోరుతుంది. కానీ వైసీపీ ఏమని కోరుతుంది సార్? అంటే వాళ్ళకి ఆప్షన్ లేకుండా పోతుంది. అదే కనుక అమరావతి ప్రాంతం అనేది అభివృద్ధి చెందకుండా ఇలాంటి విద్వేషాలు, ఇలాంటి గొడవలు, ఇలాంటి అంశాలతోనే ఇదే స్థాయిలో ఉందనుకోండి, రాజకీయంగా చెప్పాం కదా ఆ రోజు అమరావతి కడతానని చెప్పి మాట తప్పాడు, ఏం చేయలేకపోయాడు అనే ఒక విమర్శతో పాటు తమ లక్ష్యం ఏదైతే రాజకీయ కోణంలో అమరావతి నిర్మాణం కాకూడదని నరాన ఏదైతే జీర్ణించుకున్నటువంటి ఆ అంశం ఏదైతే ఉందో పూర్తిగా ఇది ఆగిపోవాలని, ఆ అంశాన్ని సక్సెస్ అయ్యామనే భావన మరొక వైపు. అంటే ఒకటి రాజకీయంగా, రెండవది మానసికంగా 2 ప్రయోజనాలు కలుగుతాయన్న ఒక ఆలోచనలోనే ప్రతిపక్ష పార్టీ, ఇందాక హోదా లేదని మీరు అన్నారు, అలాంటి వైసీపీ ఇవాళ అదే రకమైన ప్రయత్నం చేస్తుంది. అయితే ఇటీవల ఒక చిన్న సందర్భం చెప్తాను సార్. వైసీపీలో చాలా కీలకంగా ఉండే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఒక ప్రైవేట్ ప్లేస్ లో కలిసినప్పుడు వెళ్తున్న ఒక మార్గ మధ్యలో ఆయన ఈ అమరావతి అనే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. రాజధాని అంశం ఎన్నికల్లో మాకు కొంప ముంచింది, ఖచ్చితంగా 2 ఏళ్లకు 3 ఏళ్లకు మా స్టాండ్ మారాలి, మారకపోతే మళ్ళీ ఇలాంటి ఫలితాలు మేము చూడాల్సి వస్తుంది, సీట్లు పెరిగినా గెలుపు సాధ్యం కాదనే విధంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆ నాయకుడికి కరెక్ట్గా పూర్తిగా అవగాహన ఉందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకోవటం అనేటువంటిది ఉండదు అనే దానికి 2000 అంటే తన రాజకీయ అవసరానికి తగ్గట్టుగా మార్చుకుంటారనే దానికి 14 నుంచి 19 మధ్యలో ఉన్న స్టాండ్కి, 19 తర్వాత ఆయన తీసుకున్న స్టాండ్కి, ఇప్పుడు మరలా తీసుకున్న స్టాండ్కి క్లియర్గా రాజధాని వద్దు, రాజధాని ఒప్పుకోం, అమరావతి ఉండటానికి లేదు, విధ్వంసం చేస్తాము అని పరోక్షంగా ప్రత్యక్షంగానే దానికి సంకేతాలు పంపుతున్నారా అని అనిపిస్తూ ఉంది. మరి లేనప్పుడు ఒక స్టాండ్ క్లియర్గా చెప్పాలి, మేము రాజధానికి ఒప్పుకున్నాం, లేదు మాది 3 రాజధానుల ఎజెండానే చెప్తున్నారు కదా వాళ్ళు. 3 రాజధానుల ఎజెండానే చెప్తున్నారు. 3 రాజధానులు ఎక్కడున్నాయి అంటే మరి 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసింది లేదు. మరి ఇప్పుడు చేసేదాన్ని కూడా దాన్ని అడ్డం పెట్టి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి కుట్రలు కనుక ఉంటే మరి ప్రజలు, ఇన్వెస్టర్స్ ఎక్కడొస్తారు, ఎలా వచ్చి పెట్టుబడులు పెడతారు, ఎలా వచ్చి నిర్మాణాలు చేస్తారు, ఎలా వచ్చి ఆస్తులు కొంటారు? ఇవి చాలా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు. ఇది అక్కడ అమరావతి ప్రాంత ప్రజానీకానికి చెందినటువంటి సబ్జెక్ట్ ఒక్కటే కాదు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించినటువంటి సబ్జెక్టు. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు? ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి, ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అని అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి దాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత, దాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యతతో మేము కలిసి ముందుకు వెళుతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అని చెప్పారు. మరి ఇప్పుడు 100 రోజులు కాకముందే ఆయన అంత క్లియర్గా స్టాండ్ తీసుకొని దాని మీద వరదలు వచ్చేసినాయి, ముంపులు వచ్చేసినాయి, అది అసలు పనికిరాదు, అది ఏదో చేయాలి, దాన్ని ఏదో చేయాలని చెప్పి ఒక ప్రణాళిక చేస్తున్నారంటే, అంటే రాబోయేటువంటి రోజుల్లో మేము అమరావతి మీద వాళ్ళు మా పాత స్టాండ్ ఏదైతే ఉందో మాది 3 క్యాపిటల్ స్టాండ్ అని చెప్పేదానికే ఆయన నిలబడి స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2029లో నేనే వస్తానంటున్నాడు కదా ఆయన. సరే, అది ప్రజలు నిర్ణయించేటువంటి అంశం. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు రాణిస్తే ఏముంటుంది? మొత్తం ధ్వంసమే రాష్ట్రం. అంతే కదా ఆయన చెప్పిన దాని ప్రకారంగా. ఆ నేపథ్యంలోనే మరి విదేశీయులు ఏదైతే అడిగిన ప్రశ్నకి ఆ భూతాన్ని మేము పర్మనెంట్గా దాన్ని భూస్థాపితం చేస్తే గానీ ఇన్వెస్టర్స్కి మేము నమ్మకం కలిగించలేమని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇన్వెస్టర్స్ అడుగుతున్న దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు చేయాలంటే ఇప్పుడు మరి ఆయన పార్టీ కదా, ఆయన పార్టీ లీడర్ కదా, మరి ఆయన చేసేదాన్ని దాన్ని ఎవరు ఆపుతారు? ఆయనకి ఎలా ఆపుతారు? ఇది పొలిటికల్ సిస్టంలో దాన్ని ఆపలేరు. మరి ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజలు ఇప్పటి నుంచే క్లారిటీగా ఉండాలి. సరే, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిద్దా, లేకపోతే వైసీపీ ఏం చేసిద్దా అనేది పక్కన పెడితే, ఈ రాష్ట్రానికి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ప్రజలు ఇప్పటి నుంచి ఆలోచన చేయకపోతే మాత్రం
అది భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, అమరావతి క్యాపిటల్ అనేటువంటిది మరొకసారి పూర్తిగా ఒక నష్టానికి, ఒక విధ్వంసానికి గురికాక తప్పదు అనేటువంటిది అయితే అనిపిస్తూ ఉంది.